ఎల్జీ ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ని ఎలా డీప్ క్లీన్ చేసుకోవాలి పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియోలో తెలియజేస్తా. ఇలాంటి టెక్ కంటెంట్ వీడియోస్ కోసం ఖచ్చితంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈ వీడియోని మీరు ఇంకా లైక్ చేయకపోతే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. ఎల్జీ ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్లో మనం 5 రకాల పార్ట్స్ని క్లీన్ చేసుకోవాలి. ఒకటి ఫిల్టర్ అనేది వెనక ఉంటుంది. వాటర్ సప్లై ఎక్కడైతే ఉంటుందో సప్లై మనకు మిషన్ వచ్చే దగ్గర ఫిల్టర్ ఉంటుంది, అది వాటర్ని ఫిల్టర్ చేస్తుంది. ఆ ఫిల్టర్ని మనం ఫస్ట్ క్లీన్ చేసుకోవాలి. రెండోది బాటమ్ ప్యానల్, ఈ ప్యానల్ని మనం క్లీన్ చేసుకోవాలి. ఏదైనా డస్ట్ ఉంటే ఇందులోకి వస్తుంది. మూడోది గ్యాస్ కట్ని కూడా మనం క్లీన్ చేసుకోవాలి. గ్యాస్ కట్ అనేది ఇక్కడ ఉంటుంది, మీరు చూడొచ్చు, దీన్నే గ్యాస్ కట్ అంటాం. నాలుగోది డ్రమ్ము, ఈ డ్రమ్ముని క్లీన్ చేసుకోవాలి. దీన్ని మనం క్లీన్ చేయాల్సిన పని లేదు, డ్రమ్ముని ఆటోమేటిక్గా మనకు మిషనే క్లీన్ చేస్తుంది. ఆప్షన్ ఉంటుంది మనకి డిస్ప్లే మీద, టబ్ క్లీన్ ఆప్షన్ మనం పెట్టుకుంటే ఆ డ్రమ్ అనేది క్లీన్ అయిపోద్ది. ఫిఫ్త్ వన్ డిటర్జెంట్ డ్రయర్, ఈ డ్రయర్ని మనం క్లీన్ చేసుకోవాలి. డిటర్జెంట్ను మనం ఈ డ్రయర్నే వేస్తాం కాబట్టి దీన్ని కూడా క్లీన్ చేసుకోవాలి. ఈ 5 రకాల పార్ట్స్ను మనం ఖచ్చితంగా క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకోకపోతే మన ఎల్జీ ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ ఎలా పాడవుతుంది అనేది కూడా మీకు వీడియో చివరిలో తెలియజేస్తా. ఫస్ట్ మనం వాటర్ ఫిల్టర్ని క్లీన్ చేద్దాం రండి. మనకి ఏది డిస్టర్బెన్స్ లేకుండా మొత్తం తీసేద్దాం, మీకు కూడా క్లియర్గా కనిపిస్తుంది మిషన్. మీరు ట్యాప్ని ఆఫ్ చేసుకోండి. మిషన్ క్లీన్ చేసుకునేటప్పుడు ఖచ్చితంగా ట్యాప్ ఆఫ్లో ఉండాలి, లేకపోతే వాటర్ బయటకు వచ్చేస్తే ట్యాప్ని ఆఫ్లో పెట్టుకోండి. ఇన్లెట్ సప్లైకి వాటర్ ఎక్కడి నుంచి అయితే వస్తాయో మిషన్కి అక్కడ దాన్ని తీసేయండి. పైప్ని తీసేసిన తర్వాత క్లియర్గా కనిపించడం కోసం మొత్తం తీసేసిన. ఇక్కడ వాటర్ ఫిల్టర్ ఉంటుంది, ఈ వాటర్ ఫిల్టర్ని తీయాలి ఫస్ట్. మీరు చూడొచ్చు, మా బిజీ షెడ్యూల్లో మేము 6 months అవుతుంది క్లీన్ చేయక. వాటర్ ఫిల్టర్ చూడండి ఎంత డస్ట్ పట్టిపోయిందో. దీన్ని ఫస్ట్ మీరు క్లీన్ చేసుకోవాలి, బ్రష్తోని క్లీన్ చేయండి, క్లీన్ చేసుకోండి. ఈ ఫిల్టర్ని క్లీన్ చేసుకోవాలంటే మీ ఇంట్లో టూత్ బ్రష్లు ఏదైనా పాతే ఉంటాయి కదండి, దాంతో క్లీన్ చేసుకోండి, నీట్గా వచ్చేస్తుంది. చాలా సింపుల్ ఇది క్లీన్ చేయడం, అంతే, క్లీన్ అయిపోయింది. చూడండి నీట్గా క్లీన్ అయిపోయింది. మీరు ట్యాప్ కింద డైరెక్ట్ కూడా దీన్ని క్లీన్ చేసుకోవచ్చు, బ్రష్తో చేసుకునే అవసరం కూడా లేదు. డైరెక్ట్ దీని కింద పెట్టేసి అనుకోండి, ట్యాప్ కింద నీట్గా క్లీన్ అయిపోతుంది. చూడండి నీట్గా క్లీన్ చేసుకోండి దీన్ని. ఈ వాటర్ ఫిల్టర్ దగ్గర కూడా మీరు మళ్ళీ క్లీన్ చేసుకోవాలి. ఇక్కడ కూడా కొంచెం డస్ట్ ఉంటుంది ఖచ్చితంగా, దీన్ని క్లీన్ చేయండి. ఇక్కడ కూడా ఇంకో ఫిల్టర్ ఉంటుంది, సెకండ్ ఫిల్టర్, దీన్ని తీసి కూడా మీరు క్లీన్ చేసుకోవచ్చు. ఏది క్లీన్ చేసినా నీట్గా క్లీన్ చేయండి, ఎందుకంటే మళ్ళీ 6 months దాకా మనం క్లీన్ చేయం కాబట్టి మన బిజీ షెడ్యూల్లా. ఫిల్టర్స్ని క్లీన్ చేసిన తర్వాత యాజ్ ఇట్ ఈజ్గా పెట్టేయండి. జాగ్రత్తగా ఎలా తీసిరో అలానే ఫిల్టర్ని పెట్టండి. ఫిల్టర్ని పెట్టిన తర్వాత ఇన్లెట్ పైప్ని ఫిట్ చేయండి. అంటే ఫస్ట్ వన్ వాటర్ ఫిల్టర్ క్లీన్ చేసేసినాం. వాటర్ ఫిల్టర్స్ని క్లీన్ చేసుకున్న తర్వాత రెండోది మనం ఖచ్చితంగా గ్యాస్ కట్ని క్లీన్ చేసుకుందాం. గ్యాస్ కట్ని ఎలా క్లీన్ చేసుకోవాలంటే ఈ డ్రమ్ ఉంది కదండి, డ్రమ్ముకున్న దాన్ని ఈ రబ్బర్నే గ్యాస్ కట్ అంటాం. గ్యాస్ కట్లో మీరు చూడొచ్చు ఎంత డస్ట్ పార్టికల్స్ బ్యాక్టీరియా ఉంటుంది అనేది. ఇక్కడ మీరు చూడండి కనిపిస్తుంది కదండి క్లియర్గా. గ్యాస్ కట్కి ఉన్న డస్ట్ కనబడుతుంది కదండి, ఇదంతా కూడా మనం క్లీన్ చేసుకోవాలి. ఇన్నర్ సైడ్ కూడా క్లీన్ చేసుకోవాలి. డ్రమ్కి గ్యాస్ కట్కి మధ్యలో కూడా డస్ట్ ఖచ్చితంగా ఉంటుంది, దీన్ని కూడా క్లీన్ చేసుకోవాలి. ఇది దేంతో క్లీన్ చేయాలంటే, గ్యాస్ కట్ని మనం క్లీన్ చేసుకోవాలంటే ఉపయోగించాల్సింది డిటర్జెంట్ పౌడర్ని కానీ బేకింగ్ సోడాని కానీ. బేకింగ్ సోడా మీకు లేకపోతే మీరు ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోవచ్చు, లేదా ఎల్జీ కంపెనీకి సంబంధించిన ఎల్జీ కంపెనీదే తీసుకోండి. ఎల్జీ స్కేల్ గో పౌడర్ కూడా ఉంటుంది, లేదా ట్యాబ్లెట్స్ కూడా ఉంటాయి, అవి కూడా మీరు తీసుకోవచ్చు. నేను ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకున్నా. ఈ డ్రమ్ క్లీన్కి స్కేల్ గోని ఉపయోగించండి, అది కూడా ఎల్జీ కంపెనీకి సంబంధించిందే తీసుకోండి. డీస్కేలింగ్ పౌడర్
స్కేల్ గో అని కంపెనీ ఉంటుంది, ఇది మీరు తీసుకోండి. దీన్ని మీరు ఉపయోగించుకొని ఈ ట్యాబ్లెట్స్ని కూడా ఆర్డర్ చేసుకొని డ్రమ్ క్లీన్కి ఉపయోగించవచ్చు. మరియు ఈ గ్యాస్ కట్ని కూడా మనం క్లీన్ చేసుకోవడానికి ఈ పౌడర్ మనకు ఉపయోగపడుతుంది. ఈ ట్యాబ్లెట్స్ డ్రమ్ క్లీన్కి ఉపయోగపడతాయి. స్కేల్ గో పౌడర్ని మనం ఎక్కడైతే క్లీన్ చేసుకోవాలో అక్కడ వేసేయండి. గ్యాస్ కట్ మీద పోయండి. నెక్స్ట్ టబ్ క్లీన్ని డీప్ క్లీన్ చేయాలి కాబట్టి టబ్లో కూడా స్కేల్ గో పౌడర్ని పోయండి. వెనిగర్ మీ దగ్గర ఉంటే వెనిగర్ని కూడా టబ్ క్లీన్లో వాడచ్చు. మనం వెనిగర్ని కూడా పోసుకోండి. నేను పౌడర్తో పాటు ట్యాబ్లెట్స్ని కూడా వేస్తున్నా. ఈ పౌడర్లో ఏదైతే ఫార్ములా ఉంటుందో ఈ ట్యాబ్లెట్స్లో కూడా అదే ఫార్ములా ఉంటుంది. గ్యాస్ కట్ మీద మంచిగా వేయండి పౌడర్ని. గ్యాస్ కట్ మీద ఎక్కడైతే డస్ట్ బాగా ఉందో నీట్గా పౌడర్ని వేయండి. డోర్ని క్లోజ్ చేయండి. డోర్ని క్లోజ్ చేసిన తర్వాత పవర్ సప్లైని ఆన్ చేయండి. డోర్ని క్లోజ్ చేసిన తర్వాత వాషింగ్ మిషన్ పవర్ సప్లైని ఆన్ చేయండి. ఆన్ చేసిన తర్వాత ఫిల్టర్ని క్లీన్ చేసేటప్పుడు ట్యాప్ని క్లోజ్ చేసినాం కదా, ఇప్పుడు మనం ఓపెన్ చేయండి. వాటర్ కావాలి కాబట్టి టబ్లోకి వాటర్ రావాలి కాబట్టి ఇన్లెట్ని ఆన్లో పెట్టుకోండి. వాటర్ వచ్చే విధంగా తిప్పండి. నెక్స్ట్ మనం డ్రయర్లో కూడా డిటర్జెంట్ డ్రయర్ని కూడా మనం క్లీన్ చేసుకోవాలి. ఖచ్చితంగా ఇందులో కూడా ఉంటుంది ఒకసారి మీరు చూడొచ్చు. డస్ట్ అనేది పేరకబోయి ఉంది డ్రయర్లో, దీన్ని కూడా మనం క్లీన్ చేసుకుందాం. డిటర్జెంట్ డ్రయర్లో కూడా స్కేల్ గో పౌడర్ని వేయండి. మీ దగ్గర వెనిగర్ ఉన్న వెనిగర్ని మీరు ఇందులో పోసుకోవచ్చు. బేకింగ్ సోడా ఉన్న బేకింగ్ సోడాని కూడా పోయొచ్చు. అది నా దగ్గర అవైలబుల్లో లేదు, నేను స్కేల్ గో పౌడర్ సరిపోతుంది, దాన్ని యూజ్ చేసిన. నెక్స్ట్ డిస్ప్లే మీద చూడొచ్చు మీరు ఇక్కడ టైమ్ సేవ్ టబ్ క్లీన్ ఉంది కదా, ఈ టబ్ క్లీన్ ఆప్షన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ ఎల్జీ వాషింగ్ మిషన్ యొక్క పవర్ సప్లై బటన్ని క్లిక్ చేయండి. పవర్ వచ్చేసింది. టబ్ క్లీన్ని లాంగ్ ప్రెస్ చేయండి. లాంగ్ ప్రెస్ చేస్తే మనకు టైమర్ వస్తుంది. టైమర్ రావాలంటే ఫాస్ట్ బటన్ని క్లిక్ చేయండి. రన్ అవుద్ది, అది రన్ బటన్ అంటాం కదా, రన్ బటన్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఎంత టైం పడుతుంది అని ఈ టైమర్లో ఆటోమేటిక్గా అదే టైం సెట్ చేసుకుంటుంది, ఎంతసేపు క్లీన్ కావాలి అనేది. చూడండి, మనకు మిషన్ యొక్క టబ్ కూడా రొటేట్ అవుతుంది, మీరు చూడొచ్చు. మిషన్ యొక్క టబ్ కూడా రొటేట్ అవుతుంది, మీరు చూడొచ్చు. ఇన్లెట్ వాటర్ వచ్చేది కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఆ వాటర్తో పాటు స్కేల్ గో పౌడర్ కూడా టబ్లోకి వెళ్తుంది. క్లోజ్ చేయండి. టైమర్ని మీరు చూసినట్లయితే 1 గంట 23 నిమిషాలు టైం అనేది సెట్ చేసుకోవడం జరిగింది టైమర్. ఈ టైంలో మనకు టబ్ అనేది క్లీన్ అవుతుంది. టబ్లో కూడా వాటర్ వస్తున్నాయి చూడండి. ఇక్కడ చూడొచ్చు ఆప్షన్స్, మీరు ఇక్కడ చూడొచ్చు ఎలర్జీ కేర్, బేబీ స్టీమ్ కేర్. హాట్ వాటర్ వస్తే మనకు టబ్లోకి హాట్ వాటర్తో క్లీన్ అవుతుంది. హాట్ వాటర్తో క్లీన్ అయిన తర్వాత నెక్స్ట్ ఏం క్లీన్ చేసుకోవాలో మీకు చూపిస్తా. మనకు వాటర్ కూడా డ్రయర్ నుంచి మనకు వాటర్ వస్తాయి. ఇది వాటర్ అవుట్లెట్. ఎంత డస్ట్ వచ్చిందో కూడా మీకు బకెట్లో వాటర్ని పట్టి చూపిస్తా మీకు ఎంత వచ్చింది అనేది కూడా. బబుల్స్ కూడా వచ్చినాయి చూడండి. టబ్ అనేది ఎలా రొటేట్ అవుతుందో చూసుకోవచ్చు మీరు ఇక్కడ. బబుల్స్ కూడా ఫామ్ అయినాయి. డ్రమ్లో కూడా వాటర్ వస్తూనే ఉన్నాయి ఇంకా కూడా మనకి, మీరు ఇక్కడ చూడొచ్చు. 1 మినిట్ కంప్లీట్ అయింది, వాటర్ వస్తూనే ఉన్నాయి. ఇలా వస్తూనే ఉంటాయి మనకి. చూడండి ఎలా చిమ్మిచ్చి కొడుతుందో. క్లీన్ అవుద్ది, సూపర్ క్లీన్ అవుద్ది. క్లీన్ అయిన తర్వాత మీకు ఈ 1 గంట 22 నిమిషాల తర్వాత చూపిస్తా. మొత్తం క్లీన్ అయిన తర్వాత వాటర్ని పట్టి బకెట్లో
అప్పుడు మీకు ఈ వీడియో మళ్ళీ అక్కడ నుంచి కంటిన్యూ అవుతుంది. టబ్ ఎంత ఆర్పిఎంతో రొటేట్ అవుతుందో చూడండి, ఎంత స్పీడ్గా రొటేట్ అవుతుందో విజువల్స్ మీరు చూసుకోవచ్చు. అలా రొటేట్ అవుతుంది కాబట్టి టబ్ అనేది స్కేల్ గో పౌడర్తో చాలా నీట్గా క్లీన్ అవుతుంది. సమయం 1 గంట 20 నిమిషాలు ఉంది. ఇంకా వాటర్ అయితే మనకు డ్రయర్ నుండి రాలేదు. టబ్ క్లీన్ అవ్వడానికి ఇంకా 44 మినిట్స్ ఉంది. మీరు టైమర్లో చూడొచ్చు 44 మినిట్స్ మనకి టబ్ అనేది క్లీన్ అవ్వడం జరుగుద్ది. టబ్ క్లీన్ అయిన తర్వాత గ్యాస్ కట్ని మనం క్లీన్ చేసుకోవాలి కంపల్సరీ. ఎందుకంటే టబ్ క్లీన్లో మనకు ఆటోమేటిక్గా గ్యాస్ కట్ అనేది 50% క్లీన్ అవ్వడం జరుగుద్ది. గ్యాస్ కట్ అనేది ఇప్పుడు మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఈ వాటర్ గ్యాస్ కట్ మీద పడి మనకు 50% గ్యాస్ కట్ క్లీన్ అవుతుంది. టబ్ క్లీన్ అయిన తర్వాత గ్యాస్ కట్ని మనం క్లీన్ చేసుకుందాం. ఇంకా మనకి 44 మినిట్స్ ఉన్నప్పటికి కూడా వాటర్ అయితే బకెట్లోకి మనకు రాలేదు. డస్ట్ వాటర్ ఎప్పుడైతే వస్తాయో ఖచ్చితంగా మీకు ఆ డస్ట్ వాటర్ని లైవ్లో చూపిస్తా. మనకి 30 నిమిషాల దగ్గర వాటర్ అయితే రావడం జరిగింది. డస్ట్ వాటర్ని కూడా మీరు ఇప్పుడు చూసారు కదండి, అంత డస్ట్ వాటర్ వచ్చింది. ఈ 29 మినిట్స్ మనకు రిమైనింగ్ టైం ఉంది. టబ్ క్లీన్ అవ్వడానికి ఇంకా మనకి 29 నిమిషాల టైం మిగిలి ఉంది. ఈ 29 మినిట్స్లో ఇంకో 3-4 టైమ్స్ కూడా మనకు డస్ట్ వాటర్ అనేది రావడం జరుగుద్ది ఈ బకెట్లోకి. సెకండ్ టైం కూడా వాటర్ వస్తున్నాయి, మీరు ఇక్కడ చూడొచ్చు. ఫస్ట్ టైం అయితే చాలా డస్ట్తో కూడుకున్న వాటర్ వచ్చింది. ఫస్ట్ టైం వచ్చిన వాటర్లో చాలా డస్ట్ ఉంది. ఇప్పుడు వచ్చే వాటర్ చాలా నీట్గా రావడం జరుగుతుంది. ఇది సెకండ్ టైం వచ్చే వాటర్. నెక్స్ట్ మనకు థర్డ్ టైం వచ్చే వాటర్ ఇంకా నీట్గా వస్తుంది, మీరు చూడొచ్చు. చూడంత నీట్గా ఉన్నాయో సెకండ్ టైం వచ్చే వాటర్లో. టబ్ ఆల్మోస్ట్ క్లీన్ అయిపోయిందనే మనకు అర్థమవుతుంది ఈ వాటర్ని బట్టి. ఫస్ట్ టైం వచ్చిన వాటర్ చాలా డస్ట్తో కూడుకున్న వాటర్ వచ్చింది. రిమైనింగ్ టైం ఇంకా 19 నిమిషాలు ఉంది. 19 నిమిషాల దగ్గర మనకి సెకండ్ టైం వాటర్ వచ్చింది. చూడండి, డస్ట్ అనేది కింద బాటంలో ఉండిపోయింది. చూడండి, చాలా తక్కువ డస్టే వచ్చింది సెకండ్ టైం మనకి వాటర్లో. థర్డ్ టైం వచ్చే వాటర్లో ఎంత డస్ట్ వచ్చిందో మీకు చూపిస్తా. ఈ వాటర్ని కూడా పారబోసి మీకు చూపిస్తా. బకెట్ని అయితే ఖాళీ చేసిన, థర్డ్ టైం వచ్చే వాటర్ కోసం బకెట్ని ఖాళీ చేసిన. బకెట్ అయితే చాలా నీట్గా ఉంది. టబ్ నుండి థర్డ్ టైం వచ్చిన వాటర్ను కూడా బకెట్ నుండి అయితే పారబోయడం జరిగింది. బయట మీరు ఇక్కడ చూడొచ్చు. ఫోర్త్ టైం వచ్చే వాటర్ కోసం అయితే బకెట్ని ఖాళీ చేసిన. ఫోర్త్ టైం వచ్చే వాటర్ను కూడా మీకు చూపిస్తా. మిషన్ ఇంకా క్లీన్ అవ్వడానికి 6 మినిట్స్ ఉంది రిమైనింగ్ టైం అనేది. వాటర్ అయితే మనకి ఇంకా రాలేదు. మిషన్ చాలా ఫాస్ట్గా రొటేట్ అవుతుంది, చూడొచ్చు మీరు. ఇంకా రిమైనింగ్ టైం క్లీన్ అవ్వడానికి టబ్ క్లీన్ 5 మినిట్స్ టైం ఉంది. వాటర్ అయితే మనకు ఫోర్త్ టైం వాటర్ అయితే ఇంకా మనకు రాలేదు. 4 మినిట్స్ రిమైనింగ్ టైం. రిమైనింగ్ టైం 3 మినిట్స్. రిమైనింగ్ టైం 2 మినిట్స్. మిషన్ స్లోగా అయితే రన్ అవుతుంది. ఫోర్త్ టైం వాటర్ అయితే ఇంకా రాలేదు. మిషన్ రిమైనింగ్ టైం 1 మినిట్. టబ్ రొటేట్ అవుతూనే ఉంది, కానీ ఫోర్త్ టైం వాటర్ అయితే రాలేదు. ఇప్పటివరకు 3 టైమ్స్ వచ్చినాయి వాటర్ మనకి. సక్సెస్ఫుల్గా మనకైతే టబ్ క్లీన్ అవ్వడం జరిగింది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఫోర్త్ టైం అయితే మనకు వాటర్ కొన్ని వాటరే వచ్చినాయి. ఫోర్త్ టైం వచ్చిన వాటర్ మీరు చూడొచ్చు, కొన్ని వాటర్ అయితే వచ్చినాయి. మిషన్ టైమర్ కూడా ఆగిపోయింది. ఇప్పుడు మనం డోర్ని ఓపెన్ చేద్దాం. ఇక్కడ మనం చూసినట్లయితే టబ్ అయితే క్లీన్ అవ్వడం జరిగింది నీట్గా. ఇంతకు ముందు కంటే ఇప్పుడు చాలా టబ్ అయితే క్లీన్ అయింది. ఇప్పుడు మనం ఈ గ్యాస్ కట్ని చూద్దాం.
ఇందాక గ్యాస్ కట్ మీకు ఫస్ట్ టైం చూపెట్టినప్పుడు చాలా డస్ట్ అయితే ఉంది. ఇప్పుడు 50% టబ్ క్లీన్ అయిన తర్వాత గ్యాస్ కట్ అనేది 50% క్లీన్ అయింది. ఈ 50% మనం ఈ లైమ్ స్కేల్ పోవాలంటే మీ దగ్గర బేకింగ్ సోడా ఉంటే బేకింగ్ సోడాతో మీరు క్లీన్ చేసుకోవచ్చు. బేకింగ్ సోడా లేకపోతే ఇందాక చూపించిన ఎల్జీ స్కేల్ గో పౌడర్ ఉంది కదా, దాంతో కూడా మీరు క్లీన్ చేసుకోవచ్చు. అది కూడా మీ దగ్గర లేకపోతే మీ దగ్గర డిటర్జెంట్ ఉంటే ఆ డిటర్జెంట్ పౌడర్తో కూడా మీరు దీన్ని క్లీన్ చేసుకోవచ్చు. ఖచ్చితంగా ఈ గ్యాస్ కట్ అనేది క్లీన్ చేసుకోవాలి. ఈ గ్యాస్ కట్తో పాటు టబ్కి గ్యాస్ కట్కి మధ్యలో ఉన్నది కూడా క్లీన్ చేసుకోవాలి. ఇది క్లీన్ కాదు, మనం బై హ్యాండ్తోనే దీన్ని క్లీన్ చేయాలి. డిటర్జెంట్ డ్రైయర్ని కూడా మనం క్లీన్ చేసుకోవాలి. ఇక్కడ ఇది ప్రెస్ ఉంది కదండి, ఇది ప్రెస్ చేయండి. ఇది ప్రెస్ చేస్తే బయటకు వచ్చేస్తుంది. ఇక్కడ మీరు చూడొచ్చు లైమ్ స్కేల్ దీనికి కూడా ఉంది. ఖచ్చితంగా దీన్ని క్లీన్ చేసుకోవాలి. దీన్ని తీయండి. ప్రత్యేకంగా ఏం పెట్టాల్సిన పని లేదు, డిటర్జెంట్తో కూడా క్లీన్ చేసుకోవచ్చు. నీట్గా క్లీన్ అయినంత వరకు క్లీన్ చేయాలి. చూడండి నీట్గా క్లీన్ అయిపోయింది. ఫస్ట్ కంటే ఇప్పుడు చాలా నీట్గా వచ్చింది. యాస్టీజ్గా పెట్టేయండి. డిటర్జెంట్ డ్రైయర్ పెట్టే దగ్గర కూడా లోపల కూడా క్లీన్ చేయండి. మొత్తం క్లీన్ అయిన తర్వాత డ్రైయర్ని పెట్టేయండి. బాటమ్ ప్యానల్ని క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసే ముందు ఖచ్చితంగా మ్యాట్ పెట్టండి, ఎందుకంటే వాటర్ వస్తాయి ఇందులోగా. వీలైతే మొత్తం తీయండి. మా మిషన్లో అయితే బొద్దింకలు కూడా ఉన్నాయి. ఇది ఓపెన్ చేయండి. మనకు రాళ్ళు కూడా వచ్చినాయి చూడండి. ఏదైనా కాయిన్స్ ఉంటే మన క్లాత్స్లో ఇందులోకి వస్తాయి. ఇది కూడా కంపల్సరీగా క్లీన్ చేసుకోవాలి. బాటమ్ ప్యానల్లో దీనికి చూడండి ఎంత డస్ట్ ఉందో. దీన్ని క్లీన్ చేసుకోండి. బాటమ్ ప్యానల్ని బ్రష్తోనే క్లీన్ చేయాలి, ఎందుకంటే హ్యాండ్ పోదు లోపలికి. ఈ బాటమ్ ప్యానల్కి బ్లాక్ కలర్ వేసి ఉంటుంది. ఇది మొత్తం బ్లాక్ అంతా డస్ట్ అనుకోవద్దు, డస్ట్ కూడా ఉన్నది, కానీ బ్లాక్ అయితే డస్ట్ కాదు. వీలైనంత వరకు క్లీన్ చేసుకోండి. దీన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే మనకి ఇందులో వాటర్ వస్తాయి. వాటర్ని కూడా తీయండి. తీసిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ దీన్ని క్లోజ్ చేయండి. ఫైనల్గా ఈ ప్యానల్ని క్లీన్ చేసుకోండి. ఈ క్యాప్ని క్లీన్ చేసుకోండి. నీటి వాటర్ని క్లీన్ అయిన తర్వాత వాష్ చేయండి.
మనకు డ్రమ్ నుండి ఏదైనా కాయిన్స్ ఉన్నా డస్ట్ హెవీ డస్ట్ ఉన్నా కానీ మనకి ఇక్కడ హోల్ ఉంటుంది ఈ ప్యానల్లో, ఈ బాటమ్ ప్యానల్లో హోల్ నుండి ఇక్కడ రావడం జరుగుద్ది. కాబట్టి ఈ హోల్ని కూడా క్లీన్ చేసుకోవాలి. ఫైనల్గా బాటమ్ ప్యానల్ అయితే క్లీన్ అయింది. బాటమ్ ప్యానల్ క్లీన్ చేసిన తర్వాత యాజ్ టీజ్గా సెట్ చేయండి. క్యాప్ పెట్టండి. ప్యానల్ని జాగ్రత్త పెట్టండి, లేకపోతే బ్రేక్ అయిపోద్ది. ఫైనల్గా గ్యాస్ కట్టర్ని క్లీన్ చేసుకుందాం. మనకు టబ్ క్లీన్ పెట్టినప్పుడే 50% ఆల్మోస్ట్ క్లీన్ అయిపోతుంది. చూడొచ్చు, ఇంతకు ముందు హెవీగా ఉండే టబ్ క్లీన్ పెట్టక ముందు టబ్ క్లీన్లోనే గ్యాస్ కట్ అయితే క్లీన్ అవుతుంది. టబ్ క్లీన్ పెట్టిన తర్వాత కూడా మనం గ్యాస్ కట్ని ఖచ్చితంగా క్లీన్ చేసుకోవాలి. రప్ప రుద్దండి. రప్ప రుద్దండి. ఈ వీడియోని మీరు ఇంకా లైక్ చేయకపోతే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయాలి. మీరు చూడడమే కాదు, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇలాంటి మోర్ వీడియోస్ వస్తూనే ఉంటాయి. వాటిని మీరు మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. గ్యాస్ కట్ని క్లీన్ చేసుకున్న తర్వాత టబ్కి గ్యాస్ కట్కి మధ్యలో కూడా డ్రమ్కి మధ్యలో ఖచ్చితంగా డస్ట్ ఉంటుంది హెవీగా. దీన్ని కూడా మీరు క్లీన్ చేసుకోవాలి. చూడండి ఎంత వస్తుందో చూద్దాం. మనకు ఈ అప్ సైడ్ కాకుండా బాటంలోనే ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే కిందికే డస్ట్ ఎక్కువ వస్తుంది. చూడండి ఎంత వచ్చిందో. డస్ట్ పోయేంత వరకు క్లీన్ చేస్తూనే ఉండాలి. చూడండి 3-4 టైమ్స్ క్లీన్ చేస్తే ఎంత నీట్గా వచ్చిందో. ఇలా క్లీన్ చేస్తూనే ఉండండి. ఎంత మీకు వీలైనంత క్లీన్ చేయండి దీన్ని. ఈ మ్యాట్స్ కూడా మీకు ఆన్లైన్లో దొరుకుతాయి, మీరు మ్యాట్స్ ఆన్లైన్లో పెట్టుకోవచ్చు. ఫైనల్గా గ్యాస్ కట్ని అయితే క్లీన్ చేయడం జరిగింది. మీరు చూసుకోవచ్చు ఎంత నీట్గా ఉందో. లోపల కూడా చూడండి, ఇంతకు ముందు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉందో మీరు చూడొచ్చు. జూమ్ చేయి, దగ్గర పోనీ, ఫోన్ దగ్గర పోనీ. ఇంతకు ముందు ఎలా ఉందో ఇప్పుడు మీరు ఎలా ఉందో చూడొచ్చు. చాలా నీట్గా అయితే క్లీన్ అయితే చేయడం జరిగింది. ఫైనల్ టచ్అప్గా మిషన్ని మొత్తం ఒకసారి బాడీని, ప్యానల్స్ని, గ్లాస్ని, డోర్ని అన్నిటినీ క్లీన్ చేసుకోండి. మీరు ఇలా క్లీన్ చేసుకోకపోతే 6 మంత్స్కి ఒకసారో 2 మంత్స్కి ఒకసారో ఖచ్చితంగా క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకోకపోతే ఏమవుద్దో వీడియో చివరిలో చెప్తా అన్నా కదండి, ఇప్పుడు తెలియజేస్తాను మీకు. మీరు వాషింగ్ మిషన్ని 2 మంత్స్కి ఒకసారి కానీ 3 మంత్స్ కానీ వీలైతే 6 మంత్స్ లోపు ఎప్పుడైనా మీరు క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకోకపోతే మీరు క్లాత్స్ వేసినప్పుడు అవి నీట్గా క్లీన్ అవ్వవు, మరియు దుర్వాసన వస్తుంది, బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది, ఎలర్జీ కూడా రావడం జరుగుద్ది, స్కిన్ డిసీజెస్ కూడా వస్తాయి. మీ యొక్క వాషింగ్ మిషన్ లైఫ్ కూడా కోల్పోతుంది, ఎక్కువ రోజులు పనిచేయదు. ఎందుకంటే డ్రమ్ కూడా పాడైపోతుంది, తుప్పు పట్టడం జరుగుద్ది. మరియు డ్రమ్ తుప్పు పడితే లీక్ అయ్యి వాటర్ లీకేజ్ అయ్యి డైరెక్ట్ డ్రైవ్ కాబట్టి, ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్స్ డైరెక్ట్ డ్రైవ్ కాబట్టి ఇవి తుప్పు పడితే ఖచ్చితంగా వాటర్ లీక్ అయ్యి కిందనే మోటార్ ఉంటుంది, మోటార్ మీద వాటర్ పడితే కాలిపోవడం కూడా జరుగుతుంది. కాబట్టి లైఫ్ కూడా రాదు, క్లాత్స్ కూడా దుర్వాసన వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా 2 మంత్స్కి ఒకసారి, వీలైతే 3 మంత్స్కి ఒకసారి, అలా మరీ వీలు కాకపోతే 6 మంత్స్కి ఒకసారి మీ యొక్క ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ని క్లీన్ చేసుకోండి. చాలామంది మనకి టాప్ లోడ్ వాషింగ్ మిషన్ తీసుకోవాలా, ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ తీసుకోవాలని మనకు అడగడం జరుగుతుంది. ఇంతకు ముందు కూడా ఒక వీడియో చేశాను నేను, ఇదే వాషింగ్ మిషన్కి సంబంధించిన వీడియో. దాని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం జరుగుతుంది. మీరు టాప్ లోడ్ ప్రిఫర్ చేసే బదులు ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ తీసుకోండి. టాప్ లోడ్ కంటే లైఫ్ ఫ్రంట్ లోడే ఉంటుంది. బట్టలు క్లీన్ అవ్వడం కూడా ఫ్రంట్ లోడ్లోనే బాగా క్లీన్ అవుతాయి. నా సజెషన్ ఏంటంటే టాప్ లోడ్ తీసుకోవడం కంటే ఫ్రంట్ లోడ్ తీసుకోవడమే మంచిది.
ఇలాంటి వాషింగ్ మిషన్ వీడియోస్ కోసం ఖచ్చితంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీరు ఇంకా ఈ వీడియో లైక్ చేయకపోతే ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో వీడియోతో మీ ముందుకు వస్తాను.